వాళ్ళకి ఆ పేరు పెట్టింది ఎవరునంటే తోటి విశ్వాసులు కాదు, ఆ ప్రాంతంలో ఉన్న అన్యజనులు, ధనవంతులు. వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళు నడిచే విధానము చూసి వాళ్ళకి పేరు పెట్టారు, వేరు క్రిస్టియన్స్ అనే. అమెరికా దేశంలో ఉన్న వాళ్ళని మనం ఏమని పిలుస్తాం? అమెరికన్స్ అంటాం. ఆఫ్రికాలో ఉన్న వారిని ఆఫ్రికన్స్ అంటాం. ఇండియాలో ఉన్న వారిని ఇండియన్స్ అంటాం. మరి క్రైస్ట్లో ఉన్న వారిని క్రిస్టియన్స్ అంటారు. ఆమేన్, హల్లెలూయా. క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటి? క్రీస్తులో ఉన్నవారు. చాలామంది నేటి దినాల్లో క్రైస్తవులని పిలువబడుతున్నారు. మేము క్రైస్తవులం అనుకుంటున్నారు, కానీ క్రీస్తు లేకుండానే వారి జీవితాలు గడిపేస్తున్నారు. క్రీస్తు లేకుండానే, క్రీస్తుని అనుసరించుకోకుండానే ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పేరుకు మాత్రమే మనము క్రైస్తవులమైతే దేవుని రాజ్యానికి వెళ్ళం. ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో, క్రీస్తుని అనుసరించి జీవిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలోనికి వెళతారు. ఇప్పుడు మనము బయట వారిని ప్రభావితం చేయాలి అనంటే, మన చుట్టూ ఉన్న వారిని మనము ప్రభావితం చేయాలి అనంటే, సంఘములో ఉన్న మనము క్రీస్తుని పోలి ఉండాలి. మనల్ని చూసినప్పుడు మనం కనబడకూడదు, మనలో క్రీస్తు కనబడాలి. ఆమేన్. మన చూపు ప్రత్యేకంగా ఉండాలి, మన మాట ప్రత్యేకంగా ఉండాలి, మనము ప్రవర్తించే తీరు ప్రత్యేకంగా ఉండాలి. క్రీస్తుని అంగీకరించక ముందు అదే మాట, క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా అదే మాట. చాలామంది క్రీస్తుని అంగీకరించక ముందు అదే జీవితము, క్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా అదే జీవితము. మనం అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంటే బయట వారిని మనం ఎలా ప్రభావితం చేయగలం? బయట వారిని మనం ఎలా క్రీస్తులోనికి నడిపించగలం? మన ద్వారా ఎక్కడైనా దేవుని నామమునకు మహిమ కలుగుతుందా? లోకంలో ఎంతోమంది ఉన్నా ఎవ్వరు పట్టించుకోరు, కానీ ఒక్కసారి నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావని తెలిసిందా, మొత్తం గ్రామంలో ఉన్న కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. వీళ్ళు యేసు ప్రభు నమ్ముకున్నారంట, వీళ్ళ జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా, వీళ్ళ ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందా అని మనలో తప్పులు వెతకడానికి కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో మార్పు లేదనుకోండి, మనలను బట్టి దేవుని నామము అవమానపరచబడుతుంది. వీళ్ళు వెళ్తున్నారు కానీ ఏం ప్రయోజనం? ఏమీ మార్పు లేదు. గాంధీజీ గారు బైబిల్ని చదివారు. ఆయన ఒక మాట బైబిల్ గ్రంథంలో నుంచి ఉపయోగించారు. ఆయన ఏమంటారంటే, బైబిల్ గ్రంథంలోంచి చెప్పారు ఆ మాట, నీ కుడి చెంప మీద క్రొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పుము అనే మాట బైబిల్లో నుంచి ఆయన ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్ చదివినప్పుడు ఆ బైబిల్ ద్వారా ఆయన చాలా ప్రభావితమయ్యారు. ఆయన తెలుసుకున్నారు యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఇందులో ఈ గ్రంథంలో చాలా ప్రత్యేకత ఉందని తెలుసుకున్నారు. కానీ యేసుక్రీస్తుని తన రక్షకుడుగా అంగీకరించలేదు. తెలుసు ఆయనకి యేసు గొప్ప దేవుడని, కానీ యేసయ్యను రక్షకుడుగా అంటే బాప్తీసం తీసుకొని రక్షకుడుగా అంగీకరించలేదు. ఒకానొక సమయంలో కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు బైబిల్ని చదివారు, బైబిల్ మిమ్మల్ని చాలా ప్రభావితం చేసింది, చాలా సందర్భాల్లో బైబిల్లోని మాటలే మీరు వాడుతూ ఉన్నారు, మీరు యేసు నిజమైన దేవుడని నమ్ముతున్నారా అంటే నమ్ముతున్నాను అన్నారు. మరి నమ్మినప్పుడు రక్షణ ఎందుకు తీసుకోలేదు, బాప్తిస్మం ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? యేసయ్య గొప్పవాడే కానీ, యేసయ్య నిజమైన దేవుడే కానీ, ఆయనను అనుసరించుచున్నవారు ఉన్నారు చూడు, వాళ్ళను చూస్తే మాత్రం ఈ మార్గంలోనికి నాకు రావాలని అనిపించట్లేదు అన్నారంట. ఆ క్రిస్టియన్స్ని బట్టి నేను బాప్తీసం తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నాను అని చెప్పారంట. హల్లెలూయా. క్రీస్తులోనికి వచ్చిన మనం అందరం ఇప్పుడు క్రిస్టియన్స్, క్రీస్తులో ఉన్నాం. మనల్ని చూసి అనేకులు దేవుని నామాన్ని అంగీకరించే విధంగా మన జీవితం ఉండాలి, కానీ
మన జీవితాలను బట్టి అనేకులు దేవుని నుంచి దూరం అయ్యే విధంగా మనం ఉండకూడదు. ఆమేన్. ఈ అంత్యోకయాలో ఉన్న శిష్యులందరినీ చూసినప్పుడు వారి మాట తీరు, వారి చూపు, వారి ప్రవర్తన అంతా మారిపోయింది. చాలా ప్రత్యేకంగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళని చూసిన వారందరూ వీళ్ళు క్రిస్టియన్స్, క్రీస్తుని నిజంగా అనుసరిస్తున్న వారు వీరే అని వాళ్ళకి క్రిస్టియన్స్ అని పేరు పెట్టారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి క్రైస్తవులము, విశ్వాసులము, ఆయన నమ్ముకున్నాము అని అని చెప్పుకుంటున్నటువంటి మనలో క్రైస్తవత్వం కనిపిస్తుందా? క్రీస్తుని పోలిన ఆ యొక్క స్వరూపము మనలో కనబడుతుందా? రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? అది ఇదే ఇది అదే అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అది అదే ఇది ఇదే. హల్లెలూయా. గుడికి వచ్చినప్పుడు భక్తి, బయటికి వెళ్ళినప్పుడు మరలా వాళ్ళ ఇష్టానుసారమైంది. అది అదే ఇది ఇదే అంటారు మళ్ళీ ప్రత్యేకంగా. కాదు, ఖచ్చితంగా మనమందరం కూడా ప్రత్యేకంగా ఉండాలి. క్రిస్టియన్స్ అని పిలువబడుచున్న మనలో క్రీస్తు కనిపిస్తున్నాడా? క్రీస్తుని పోలిన స్వరూపం మనలో ఉందా? ఒక రోజున రోడ్డు అంట ఒక వ్యక్తి నేతి బీరకాయలు అని అరుచుకుంటా వెళ్తున్నాడు. నేతి బీరకాయలు అని అమ్ముకుంటూ వెళ్తున్నాడు. ఒక ఆవిడ వింది, నేతి బీరకాయలంట, నెయ్యి తయారు చేయాలంటే ఎంత కష్టపడాలి, ఈజీగా వచ్చేస్తుందని గబగబా వెళ్ళి కొనుక్కొచ్చి దాన్ని హాఫ్గా కట్ చేసి వంచేస్తుంది. పాపం అక్కడ గిన్నె పెట్టి వంచేస్తుంది, రావట్లా. పిండేస్తుంది ఓకును, ఏమీ రావట్లా. గబగబా బయటికి వెళ్ళింది. ఓయ్ ఇలారా, నేతి బీరకాయలు అని అరిచా, ఇందులోంచి ఒక్క చెక్క కూడా నెయ్యి రావట్లేదేంటి అని అడిగిందంట. అప్పుడు అతడు సమాధానం చెప్పాడు, అవి పేరుకు నేతి బీరకాయలు కానీ అందులో నెయ్యి ఉండదమ్మా. నేతి బీరకాయలని ఎందుకు పేరు వచ్చిందంటే నెయ్యిలాగా చక్కగా కమ్మగా ఉంటాయని అర్థం, కానీ అందులో నెయ్యి ఉంటుందని అర్థం కాదు అని ఆయన చెప్పారు. చాలామంది అలాగే నేతి బీరకాయలాగా ఉంటున్నారు కానీ అందులో నెయ్యి ఉండట్లా. హల్లెలూయా. పేరుకు మాత్రమే విశ్వాసులు, పేరుకు మాత్రమే క్రిస్టియన్స్, కానీ దేవుని మీద ఉంచవలసిన విశ్వాసం వాళ్ళలో ఉండట్లా. క్రీస్తుని పోలిన స్వరూపము వారిలో ఉండకపోవడం చేత మనలను బట్టి దేవుని నామము అన్యజనులలో దూషించబడతా ఉంది. కనుక ఆ విధంగా మనం ఉండకూడదు. మనము బయట వారిని కూడా ప్రభావితం మనల్ని మనము దేవునిలో ఎదిగేటట్లుగా చేసుకుంటూ మనము ఎదుగుచు బయట వారిని కూడా మనము ప్రభావితం చేయాలి. బయట వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా కూడా మనము జీవించాలి. అలా ఉండాలి అనంటే క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి, క్రీస్తు వలె మనము ఉండాలి. ఆమేన్. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆమేన్. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో కూడా మనం ఏం చేయాలంట? ఎదగాలి. ఎవరి వలె ఉండడానికి? క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాలలో ఎదగాలి. మనకి బిడ్డలు పుట్టారనుకోండి, ఖచ్చితంగా వారిలో మనము ఎదుగుదలను ఆశిస్తాం. మా యొక్క జాన్ వాడు సంవత్సరం వచ్చినా సరే సరిగ్గా నిలబడేవాడు కాదు. ఆ టైంలో అమ్మ చాలా కంగారు పడేదన్నమాట, తెగ ప్రార్థన చేసేసేది. కొంచెము బలహీనంగా ఉండేవాడి కాళ్ళు కాబట్టి ఎక్కువ ప్రార్థన చేసేసేది. ఇంకా ఏమన్నా తేడా వస్తుందేమని ముందు జాగ్రత్తగా ప్రార్థన చేసేది. కొంచెం లేట్ అయ్యేసరికి మనం కంగారు పడిపోతూ ఉంటాం. అప్పుడైతే నేను అన్నాను, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? దేవుడు ఇచ్చాడు, అన్నీ బాగానే ఉంటాయి, నువ్వేం కంగారు పడకని చెప్పాను నేను. మాటలు రావడం విషయంలో కూడా అలాగే లేటు, అప్పుడు కూడా అలాగే కంగారు, ఇంకా మాటలు రావట్లేదేంటి. మన పిల్లలు
పనులు జరగవలసినవి ఆ టైం ప్రకారంగా జరగట్లేనప్పుడు 3 నెలలు వచ్చేసరికి కూర్చోబెడతాం, సరిగ్గా కూర్చోవట్లేదు. 5 నెలలు వచ్చినా కూర్చోవట్లేదు అని కంగారు మొదలవుతుంది మనల్లో. 1 సంవత్సరం వచ్చేసరికి మెల్లిమెల్లిగా అడుగులు వేయకపోయేసరికి కంగారు, 3 సంవత్సరాలు వచ్చేసరికి మాటలు రాకపోయేసరికి కంగారు. మన పుట్టిన బిడ్డల్లో ఆ ఎదుగుదలను మనం కోరుకుంటాం. ఆ వయసుకు తగ్గట్టుగా జరగవలసినవి జరుగుతూ ఉంటే అప్పుడు మనకు ఆనందం. అవి జరగట్లేదు అనుకోండి, ఏ ఒక్క తల్లిదండ్రి కూడా సంతోషంగా ఉండడం. మనం అక్కడక్కడ కొంతమంది మరి మానసికమైన వికలాంగులను మనం చూస్తూ ఉంటాం. వయసు పెరుగుతూ ఉంటుంది కానీ వాళ్ళు మానసికంగా ఎదగరు. నిజంగా అటువంటి పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉంటారో కదా. నిజంగా వారితో నరకం అంటే అక్కడే ఇక్కడే అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అన్నీ వాళ్ళకి చెయ్యాలి వయసు పెరిగినా కానీ. అయితే కొంతమంది ఆత్మీయ స్థితిలో కూడా అలాగే ఉంటున్నారు. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా అంటే ఓ 10 సంవత్సరాలు, ఓ 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు చెప్తా ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు రక్షణ పొంది నీవు దేవునిలో ఎంతగా ఎదగాలి, దేవునిలో ఎంతగా నువ్వు బలపరచబడాలి. నీవు బలపరచబడి ఇతరులను బలపరిచే స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి. కానీ ఇంకా నీవే అటు ఇటు ఊగుతూ ఉంటాం. చిన్న శ్రమ వచ్చేసరికి ఊగిపోతూ ఉంటాం, గడ్డి పరకలాగా. గాలి ఎట్టేస్తే అటు ఊగిపోయే గడ్డి పరకలాగా ఉంటుంది మన విశ్వాసం. రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఏది నీ విశ్వాసం? ఏది నీలో క్రీస్తు కనిపిస్తున్నాడా ఇతరులకు? క్రీస్తు వలె ఉండడానికి మనం ఎదగాలి ఆధ్యాత్మిక జీవితంలో. ఆయనలో ఉన్న ప్రేమ స్వభావం మనలో కనబడాలి. ఆయనలో ఉండే క్షమించే స్వభావం మనలో కనబడాలి. దేశయ్య గురించి చెప్పుకోవాలంటే క్షమించే గుణము ఆయనకి బాగా బాగా ఎక్కువ. ఆయన క్షమించకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఇలా ఉండలేం. హల్లెలూయా. మనం చేసే ఏమన్నా మామూలు తప్పులా? దోషములన్నీ ఆయన కనిపెట్టి చూచిన ఎడల ఎవరు ఆయన సన్నిధిలో నిలవగలరు? ఎవరు కూడా ఆయన సన్నిధిలో నిలవలేరు. కానీ ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు గనుక ప్రతి క్షణము మనల్ని క్షమిస్తూ ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆ క్షమాపణ గుణం కొంచెమైనా నీలో కనిపిస్తుందా? క్రీస్తుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలైనా మనకి ఇంకా పగ, ద్వేషాలు, కక్షలు పోవు. ఏది మనలో క్రీస్తు స్వభావం? ఏది మనలో క్రీస్తు ఆ లక్షణాలు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి? మనము క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాలలో కూడా ఎదగాలి. క్రీస్తుని పోలి మనం ఉండాలి. మనం నిలబడితే మనల్ని చూస్తే మనల్ని కాదు చూసేది, మనలో క్రీస్తు కనబడాలి. మనల్ని చూసి వీరురా క్రైస్తవులు అనాలి. వీరురా నిజంగా యేసుని వెంబడిస్తున్న విశ్వాసులు అని చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని చూసి అనాలి. ఆ విధంగా మనము ఎదగాలి. అప్పుడు దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుతుంది. మన జీవితం అలాగున్నప్పుడు మనల్ని బట్టి మరికొన్ని ఆత్మలు క్రీస్తులోనికి వస్తాయి, మరికొన్ని ఆత్మలు క్రీస్తు మార్గంలోనికి వస్తాయి. మీరు రకరకాల గ్రామాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు. మీ గ్రామాలలో మీరు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించినప్పుడు, మీరు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినప్పుడు వాళ్ళు కనుక్కుంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సంఘానికి వెళ్తున్నారు, వీళ్ళలో చాలా ప్రత్యేకత ఉంది, నేను కూడా అక్కడికి వెళ్ళాలని బయలుదేరతారు. నేను కూడా ప్రభుని నమ్ముకోవాలి, ప్రభుని నమ్ముకున్న తర్వాత వీళ్ళలో చాలా మార్పు నేను చూశాను, నేను కూడా వెళ్ళాలని వారు కూడా నీ వెనకాలే వస్తారు. ఈ అంతియోకియ సంఘము ఆ పట్టణాన్నంతా ప్రభావితం చేయడానికి గల మొదటి కారణం ఏంటంటే అది క్రీస్తు వలె ఉండడానికి ఎదిగింది. క్రీస్తును పోలి నడుచుకుంది, క్రీస్తును వారిలో చూపించింది. అందుకనే ఆ సంఘము ఆ చుట్టూ ఉన్న పట్టణాన్ని ప్రభావితం చేసింది. మనం కూడా మన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయాలి అనంటే, వారిని కూడా క్రీస్తు మార్గంలోనికి మనం నడిపించాలంటే క్రీస్తు వలె మనము ఉండాలి. ఆ విధంగా ఉండడానికి మనము ఎదగాలి అని కూడా వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. రెండవ అంశముగా మనము చూద్దాం. రెండవ అంశముగా చూసినట్లయితే ఈ అంతియోకియ సంఘము ఆ పట్టణాన్ని అంత ప్రభావితం చేయడానికి గల రెండవ కారణం ఏంటంటే ఆ సంఘము ప్రార్థన యందు
ఉపవాసమయందు ఆసక్తి కలిగి ఉన్న సంఘం. ద చర్చ్ దట్ ఈస్ ప్యాషనేట్ అబౌట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రేయర్ విషయంలోనూ ఫాస్టింగ్ విషయంలోనూ అదొక ప్యాషన్ కలిగి ఉంది. హల్లెలూయా. ఒక ఆసక్తిని కలిగి ఉంది, ఒక తీవ్రతను కలిగి ఉంది. చూడండి, ముందుగా వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుదాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ అంతియోకియాలో ఉన్న సంఘము వారు ఉపవాసం ఉండడంలోనూ ప్రార్థించడంలోనూ చాలా చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. ఏ విషయంలో వారు ఉపవాసం ఉన్నారు, ఏ విషయంలో వారు ప్రార్థించేవారుగా ఉన్నారు అని అంటే అక్కడ వచ్చిన సందర్భం ఏంటంటే, ఆ రోజుల్లో సంఘములో నుంచే కొంతమందిని సువార్త చేయడానికి బయటికి పంపించేవారు. సంఘంలో నుంచే కొంతమంది బాగా దైవభక్తి కలిగిన వారు ఉంటారు కదా, సేవ ఆసక్తి కలిగిన వారు ఉంటారు కదా, అటువంటి వారిని ఎన్నుకుని వారిని బయటికి పంపించి సువార్త ప్రకటించేవారు. కాబట్టి ఈ అంతియోకియ సంఘంలో కూడా వారికి ఒక ఆలోచన వచ్చింది, మనం ఇప్పుడు ఎవరిని పంపిద్దాం సేవ చేయడానికి అని అంటే ఎవరిని పంపించాలో వాళ్ళకి ఆలోచన రావట్లా. వెంటనే సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఆమేన్. ఎప్పుడైతే వారు అలాగ ఉపవాసం ఉండి ప్రభువుని సేవిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అంటున్నారు, బర్నబాను సౌలును నా పని కొరకు ప్రత్యేకపరిచి అభిషేకించి పంపించండి అని చెప్పారు. వెంటనే పౌలును బర్నబాను లేపి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని సేవ కొరకు పంపించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏ విషయంలోనైనా దేవుని చిత్తము తెలుసుకోవాలి అన్నప్పుడు, దేవుని ఇష్టం తెలుసుకోవాలన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో ఆలోచన రాని సమయములలో వాళ్ళు ఏం చేసేవారో తెలుసా? వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్తం కొరకు కనిపెట్టేవారు, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవారు. ఆమేన్. ఇలా అస్తమాన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన ఆ పట్టణానికి వాళ్ళు ఏం తెలియచేశారు అని అంటే, మేము ప్రతి విషయానికి దేవుని మీద ఆనుకుని జీవిస్తాం, మా ఇష్టం చెయ్యం, మాకు వచ్చిన ఆలోచన ప్రకారంగా మేము చెయ్యం, ప్రతి విషయంలో దేవుని మీద ఆనుకుని ఆయన చిత్త ప్రకారంగా నడుస్తాము అని ఆ పట్టణస్థులు తెలుసుకునేలాగా చేశారు వాళ్ళు. మన సంఘము ప్రార్థించుటయందు ఉపవసించుటయందు ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన అంటే కొంతమందికి విసుగు. ఒక 3 రోజులు ఉపవాస ప్రార్థన లైన్గా పెట్టామనుకోండి, కొంతమందికి విసుగు. అంటూ ఉంటారు, వీళ్ళకి ఏం పని పాట లేదు, అస్తమాను ప్రార్థనలు పెట్టేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ సంఘములో ఏ విధమైన ప్రార్థన జరిగినా, అది ఏ రకమైన ప్రార్థన అయినా ఆసక్తితో మనము పాల్గొనే వారంగా ఉండాలి. ఆల్రెడీ నేను గత వారం చెప్పాను కదా, మనమందరం ఏకీభవించి ప్రార్థన చేసే వారంగా ఉండాలి సంఘం. కొన్ని సందర్భాలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే పరిస్థితి కూడా మనకు వస్తుంది. అప్పుడు కూడా మనమందరం కూడా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ఆమేన్. ప్రతి విషయానికి మనము దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయన మీద మనం ఆనుకుని ఆయన మీద ఆధారపడి మనం అడుగులు ముందుకు వేసినప్పుడు ఖచ్చితంగా మనము విజయం చూస్తాం. మన ఆలోచనల ప్రకారంగా వెళితే అపజయమే, మనకు నచ్చినట్లుగా మనం వెళితే అపజయమే. కానీ దేవుని చిత్త ప్రకారంగా నడిస్తే మాత్రం ఎన్నటికీ విజయమే. ఆమేన్. ఏ విషయమైనా సరే మనము ప్రార్థన చేసుకోవాలి. ముందుగా సంఘములో ఉన్న బిడ్డలారా, మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా
మనుషుల దగ్గరకు పరిగెట్టవద్దు. మనుషుల సహాయము మనకి వ్యర్థం. మనం ఆధారపడవలసింది దేవుని మీద. వెంటనే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ప్రార్థన జరిగించలేనిదంటూ ఏది కూడా లేదు. ప్రార్థన అసాధ్యమైన కార్యాలను సాధ్యపరుస్తుంది. ప్రార్థన మన పరిస్థితులన్నిటినీ మార్చివేస్తుంది. దేవుని కృప మనం పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయం. అటు ఇటు పరుగులాడతాం, కంగారు, టెన్షన్. మనుషుల చుట్టూ మనం కంగారుగా తిరుగుతూ ఉంటాము, కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము ప్రార్థన చేయం. మనము ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి ప్రార్థన చేసిన వెంటనే కార్యము జరగవు. అటువంటి సమయములలో ఉపవాసము దానికి జోడించాలి. సంఘములో ఉన్నవారు, క్రీస్తుని అంగీకరించిన వారు కనీసం వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండాలి. తెలుసా మీకు అది? యేసు ప్రభువులో నిజంగా నడిచేవారు కనీసం వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండాలి. నిజానికి నిజము కాని దేవుళ్ళని ఆరాధించేవారే చాలా నిష్ఠగా ఉంటారు. వాళ్ళు ఎంత నిష్ఠగా ఉంటారు, ఈరోజు అది తినం, ఈరోజు మేము ఉపవాసం అంటూ ఉంటారు. నిజము కాని దేవుణ్ణి ఆరాధించేవారే అంత నిష్ఠగా ఉంటే, నిజమైన దేవుణ్ణి, సర్వశక్తిగల దేవుణ్ణి, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఇంకెంత నిష్ఠగా ఉండాలి, ఇంకెంత భక్తిగా ఉండాలి, ఇంకెంత భక్తి శ్రద్ధలతో ఆయన మీద మనం ఆధారపడాలి. కనుక మీ జీవితాలలో ఏ అవసరత వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ ఒకటి మనకు తయారుగా ఉంటుంది. అందులో ఇప్పుడు వరకు అయ్యగారి నెంబర్కి ఫోన్ చేశారేమో మీరు, ఏ ఇబ్బంది వచ్చినా. లేక కొంతమంది సేవకుల నెంబర్ మన దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఇబ్బంది రాగానే ఫస్ట్ ఫోన్ తీసుకుని కాల్ చేసేస్తాను. కాల్ చెయ్యొద్దని నేను అనట్లేదు, కానీ చెయ్యాలి. కానీ అంతకంటే ముందుగా, అంతకంటే ప్రథమముగా మనము దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఆమేన్. దేవునికి మన విన్నపం చెప్పాలి. మీరు దేవుని దగ్గర విన్నవించి దైవ సేవకులకు కాల్ చేశారనుకో, అప్పుడు దైవ సేవకులు ప్రేయర్ చేయగానే దేవుని కార్యం మీ పట్ల జరుగుతుంది. దైవ సేవకుల ద్వారానే మనకి కార్యం చేస్తాడు దేవుడు. ఎప్పుడైనా సరే దైవ సేవకులను పక్కన పెట్టడు దేవుడు. దైవ సేవకుల ద్వారానే మనకి కార్యం చేస్తాడు. కానీ మనము దైవ సేవకుల మీదే ఆధారపడకూడదు, వాళ్ళని ప్రాముఖ్యంగా ఎంచుకోకూడదు. ముందు స్థానం ప్రభువుకి ఇవ్వాలి. మన విన్నపం ఏదైనా ప్రభువుకు చెప్పాలి. కొన్ని గడ్డు సమస్యలు ఉంటాయి, అప్పుడు వెంటనే మనము ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలి. ఒక రోజు చెయ్యి, అవ్వలేదనుకో మరలా నెక్స్ట్ వీక్ 3 రోజులు ఉపవాసం ఉండు. ఉపవాసం ఉండడం వల్ల మన శరీరానికి లాభమే కానీ నష్టమేమీ కాదు. అనవసరమైన ఫ్యాట్ అంతా కరుగుతుంది అనమాట. అప్పుడప్పుడు మన శరీరాన్ని కూడా శ్రమపరుచుకోవడం మనము నేర్చుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే కొలది శరీరాన్ని కూడా మనము శ్రమపరుచుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఈ శరీరం మన మాట విందో. ఉపవాసాలు ఉండడం మనకు అలవాటు అవ్వలేదనుకోండి, ఒకానొక రోజు వస్తుంది అంత్య దినాలలో ఆహారము దొరకదు. ఈ ముద్ర వేయించుకుంటేనే మీకు ఆహారం దొరుకుతుంది అంటారు. అటువంటి సమయంలో ఇప్పుడు ఉపవాసాలు మనకు అలవాటు లేదు కనుక అప్పుడు మనం ఉండలేం. అప్పుడు పరుగున వెళ్ళి ఏదో అంటారు కదా, బ్రతుకుంటే బలిసాకైనా తినొచ్చు అని గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ముద్ర వేయించుకుని అన్నం తీసుకుంటారు. అటువంటి పరిస్థితులలో మనము జయించాలి అనంటే ఇప్పటి నుంచే మన శరీరాన్ని శ్రమ పెట్టాలి. ఉపవాస ప్రార్థనలకు మన శరీరాన్ని మనం అలవాటు చేయాలి. యెహోషాపాతు పరిపాలన చేస్తున్న రోజుల్లో కొంతమంది రాజులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చేసారు. ఒక 5-6 రాజులు ఏకీభవించి గొప్ప సైన్యము తీసుకుని యుద్ధానికి వచ్చారు. చుట్టుముట్టేశారు. ఆ పరిస్థితుల్లో చుట్టేస్తే యుద్ధ భయము వాళ్ళకి కలుగుతుంది, భయము కలుగుతుంది. అమ్మో అందరూ చుట్టేశారు, ఇక మన పని అయిపోయింది అనుకుంటాం మనం. హల్లెలూయా. పరిస్థితులు మన చుట్టుముట్టేసినప్పుడు, అవి మనల్ని అటు ఇటు కదలకుండా చేసేసినప్పుడు, ఇక మనకు అపజయమే అని అనుకున్నప్పుడు భయపడకూడదు, కంగారు పడకూడదు. ఈ యెహోషాపాతు రాజు ఏం చేశాడో తెలుసా? వెంటనే ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శత్రువులు చుట్టుముట్టేసిన మొదట కొంచెం భయపడిన తర్వాత హృదయాన్ని నిబ్రం చేసుకుని వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవా నీవే నాకు దిక్కు అని అడిగాడు.
నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేయగానే దేవుడు అంటున్నాడు, భయపడకు, గొప్ప కార్యం నేను శత్రువులందరూ ఓడిపోతారు అన్నారు. మీరు చేయవలసిన పనల్లా కూడా నన్ను స్తుతించండి అన్నారు. అప్పుడు స్తుతించే వారిని కొంతమందిని ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కలిసి స్తుతి చేయుచుండగా దేవుడు యుద్ధము చేయడం ప్రారంభించాడు. ఆమేన్. ఎలా యుద్ధం చేశాడో తెలుసా? ఆ చుట్టూ ఉన్న వారిలోనే ఒకరికంటే ఒకరికి విరోధం వచ్చేసింది, మాటలు కలవట్ల, ఒకరి మధ్య ఒకరి విభేదాలు వచ్చినాయి, వాళ్ళకు వాళ్ళే పొడుచుకుని చనిపోయారు. శత్రువులందరూ అలా నశించిపోయారు. యోధా ప్రజలు యుద్ధం చేయలేదు, యెహోషాపాతు ప్రజలు యుద్ధం చేయలేదు, వాళ్ళు ఏమో ఆయుధాలు ధరించుకుని వెళ్ళలేదు, ఒక్క ప్రార్థనలు మాత్రమే, స్తుతి మాత్రమే చేశారు. చూడండి, దేవుడు వారి పక్షంగా వచ్చి యుద్ధం చేసి శత్రువులందరినీ నాశనం చేసేశాడు. ఆమేన్.